క్రైస్తలాడండి. నేను మీ సహోదరుడు యేసురత్నం. ఈ సాయంకాలము ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణము, ప్రపంచంలో చాలామందికి అందరూ ఉన్న ఒంటరి అనే ఒక భావనలో బ్రతుకుతూ ఉంటారు. అయితే నీవు ఒంటరివని నీతో చెప్పిన వారెవరు? నీ చుట్టూ ఉన్నవారు నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవని నిన్ను అంటూ ఉన్నారా? లేకపోతే కొంతమంది చూసే చూపులను బట్టి, కొంతమంది నిన్ను గురించి మాట్లాడుకుంటున్న మాటలను బట్టి నేను ఒంటరిదానను, ఒంటరి వాడనని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ మాట విను. యాకోబు తన ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడా? లేకపోతే ఇంకెవరినైనా వెంట పెట్టుకొని వెళ్ళాడా? ఒంటరిగా వెళ్ళిన యాకోబు తిరిగి తన దేశానికి వచ్చేటప్పుడు 2 గుంపుల జనాంగంగా మార్చబడ్డాడు. ఒంటరితనము చాలా ప్రమాదకరమండి. ఒంటరి అనే వాళ్ళు ఎవ్వరంటే తల్లిదండ్రులు లేనివారు, భార్య బిడ్డలు లేనివారు, తనకు బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, వారికి ఎవరు లేని వారిని ఒంటరి వారని అంటారు. కానీ నీకు అందరూ ఉన్నారు కదా. తల్లిదండ్రులు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఇలాగా నీ చుట్టూ నిన్ను పలకరించే వాళ్ళు ఉన్నారు, నేను పలకరించిన వారు కూడా ఉన్నారు. అప్పుడు నువ్వు ఎలాగో ఒంటరి వాడవు, ఒంటరి దానం అవుతావు. అయితే లేఖనం ఒక మాట సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఈ మాటను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ భావన కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే, నేను మీ సహోదరుడిగా, మీ తమ్ముడిగా, మీ స్నేహితుడిగా నేను ఈ మాట మీద చెప్తూ ఉన్నాను. మీరు ఒంటరి వారు కాదు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఒంటరి. మీతో దేవుడు ఉన్నాడు, ఆ విషయం మర్చిపోకండి. ఒంటరితనంలో నుంచి దేవుడు యాకోబును 2 గుంపుల జనాంగంగా ఆశీర్వదించాడు. అవును కదా. అయితే ఒంటరి అన్న భావన విడిచిపెట్టండి. నేను పలకరించే వాళ్ళు ఉన్నావు లేకపోయినా, నీ చుట్టూ చాలామంది ఉన్నారు. నీ మతం కాకపోయినా నీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ మతం అన్న మాట వాడినందుకు క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు మత కల్లోలం ఉన్న మనుషుల మధ్య దేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. తల్లి గర్భంలో పుట్టేటప్పుడు వాడికి ఏ మతమో తెలియదు. భూమి మీదకి వచ్చిన తర్వాతే వాడు ఏ మతానికి సంబంధించిన వాడో, ఏ కులానికి సంబంధించిన వాడో తెలుసు. మతము మనుషులు పెట్టుకున్నదే కానీ దేవుడు పెట్టింది కాదు. అయితే ఒంటరి అన్న భావనలో నుంచి బయటకు రండి. ఎందుకంటే మనుషుల సహాయం నీకు లేకపోయినా దేవుని సహాయం నీకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను మీ సహోదరుడిగా, ఒక సేవకుడిగా నేను ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి. ఒంటరి అన్న భావన విడిచిపెట్టేయండి. ఒంటరి నిరాశకు దారితీస్తుంది. ఒంటరితనము దుఃఖానికి దారితీస్తుంది. ఒంటరితనము ఆత్మహత్యలకు దారితీస్తుంది. కాబట్టి మాటలు గమనించి, ఒంటరి అని అనుకునే కన్నా నిన్ను ఎవరన్నా అనవచ్చు, లేకపోతే నువ్వే నీకు నువ్వే నేను ఒంటరి దానను, ఒంటరి వాడనని అనుకున్న భావనలో ఉన్నావేమో. అయితే ఆ మాటలను చదువు, యాకోబుని జ్ఞాపకం చేసుకో, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించి పెట్టిన మాటలను జ్ఞాపకం చేసుకో. తప్పక ఆ ఒంటరి భావనల నుంచి నువ్వు బయటకు వస్తావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.